వెల్కమ్ టు అరుణ రావర్కర్ యూట్యూబ్ ఛానల్. హలో, ఇప్పుడు మధ్యాహ్నం అయింది. టైం ఎంత అయిందమ్మా? 1 అవుతుంది. మీకు చూస్తాను. ఇప్పుడు మా ఆయన వస్తాడు. ఈరోజు అన్నము సాంబారు, అది పెసర్ల కూర అంటారు. సబ్సిపల్లె వేసి చేసిన సబ్సిపల్లె అని ఏమంటారు, అది వేసి దోశలోకి చేసిన. దోశలోకి ఎప్పుడు ఆలుగడ్డనే అని చూద్దాము, వేరే కూరతోటి తిని చూద్దామని ఈరోజు వెరైటీగా దోశలో ఎసురుపల్లె చేసిన. మీకు చూస్తాను. మా ఆయన వచ్చినాక దోశ వేసిస్తాను. మీరు ఈరోజు లంచ్ ఏం చేసిండండి? ఈరోజు అందరూ చికెన్ మటన్ చేసుకుని తింటారు. ఈరోజు కర్రీ కదా, సంక్రాంతి కర్రీ. ఈరోజు కనుమ, సంక్రాంతి కర్రీ కదా, అందరు కర్రీ. మరి మీరేమి లంచ్ డిన్నర్ మంచిగా చేసుకోనండి, మంచిగా ఉండండి. మాదైతే ఈరోజు లంచ్ ఇదండి. మీకు చూస్తాను మా ఆయన వచ్చినాక. ఈరోజు కొత్త బియ్యం పెట్టినండి, కొంచెం పెట్టిన. సూతము మెత్తగా అవుతావా ఎట్లా అవుతావా, ఇవి కొత్తవి చూడండి, మెత్తగానే అయింది. కొత్తవి కదా, పాతకైతే బాగా అవుతాయి. బియ్యం మెత్తగా బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. ఈరోజు దోశలో ఆలుగడ్డ చేసలేనండి. ఈరోజు పెసర్ల కూర, ఇది సబ్సిపల్లె వేసి గ్రీన్ మూంగు సబ్సిపల్లె వేసి చేసిన దోశలోకి. ఆయన ఇంకా వచ్చి 2 అవుతుంటాయి. ఆయన రాలేదని బయట వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిండు. 2:30 అవుతుంది. మీకు ఎప్పుడు చూస్తాను. ఇప్పుడు దోశ వేసి ఇవ్వాలి, తర్వాత కలుస్తాను. ఇప్పుడు వేడిగా మధ్యాహ్నం దోశ, అన్నం, పప్పు, ఇది కూర. ఉదయం టిఫిన్ ఉప్మా చేసినాం. ఇప్పుడు దోశ, ఉదయమే దోశ వేయాలనుకున్నా కానీ లేట్ అయిందని ఇంకా దోశ వేసి ఇవ్వలేదు. ఉప్మా అయితే ఉప్మా ఒక్కటే చేసి ఇవ్వచ్చు, దోశలో కూరగాయ కూడా చేయాలి. అందుకోసమనే ఉప్మా చేసి. దోశలో ఆలుగడ్డ కాదు, ఈ కూర. ఓకే, మీ అందరిది లంచ్ అయ్యిందా? ఇప్పుడు టైము 2:30 అవుతుంది. ఈరోజు మా ఆయన లేట్ అయి వచ్చిండు. చికెన్లో కూడా తింటారా దోశ? అదేనాక నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియో. దోశ, ఎండిపల్లె, అన్నము, చారు. మన లంచ్ మూంగ్ ఎసిరి, దోశ, అన్నం, చారు, ఎండిపల్లె. ఇవి కొత్త బియ్యం మెత్తగానే కదా అన్నం, మెత్తగానే బాగా కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూడకండి, సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి.
మీ అందరి సపోర్ట్ ఉండాలి కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మీ లంచ్ ఏంది కామెంట్ చేయండి.